హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు జన సైనికులందరికీ కూడా ఈ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారి చేగువీర నా ఇన్స్పిరేషన్ అని మొదట్లో చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మంతో హిందూయిజాన్ని ఆయన చేపట్టి కాషాయ దుస్తులు ధరించి ఆయన రాజకీయ ప్రస్థానంలో చేగువీర దగ్గర నుండి సనాతన ధర్మం వరకు ఆయన ఎలా ప్రయాణిస్తున్నాడో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రశ్నిస్తాను అనే పార్టీ పెట్టిన వ్యక్తి ఈ 10 సంవత్సరాల జర్నీలో ఏ రోజు కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళేసి ప్రజల తరఫున ఒక వినతి పత్రం సమర్పించిన దాఖలాలు ఇప్పటి వరకు లేదు. ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల జర్నీలో ఏ రోజు కూడా ఒక నిరాహార దీక్ష చేయటం కానీ, ఒక ధర్నా చేయటం కానీ, ప్రజల తరఫున ఒక పోరాటం చేయటం కానీ ఏ రోజు కూడా ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడలేదు. ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిపై మీడియాలోనూ మరియు ప్రత్యర్థుల నుండి ఎన్నో మాటలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన ఎదుర్కొన్న ఆరోపణలపై ధీటైన సమాధానం మాత్రం ప్రజలకు రాలేదు. ఎందుకంటే విద్యా అర్హతల గురించి ప్రజలెవరూ పవన్ కళ్యాణ్ గారిని అడగలేదు. కానీ ఆయన వివిధ సందర్భాలలో వివిధ స్టేజీల పైన ఆయన చదువు గురించి మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా నమ్మశక్యంగా లేవు. పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే ఆ మాట పైన నిలబడడు అనే ఆరోపణలైతే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం మాట్లాడతాడు, రేపేం మాట్లాడతాడు ఎవరికి అర్థం కాదు. పార్టీ పెట్టినప్పుడు సేగువీర అన్నాడు, ఈరోజు సనాతన ధర్మం పేరుతో మతం ముసుగులు ఆయన ముందుకెళ్తున్నాడు. నాకు మతం లేదు, కులం లేదు, ఏ మతానికి నన్ను అంటగట్టద్దండి, ఏ కులానికి అంటగట్టద్దండి, అందరవాడిని నేను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను, హిందూయిజం పైన మీకు మమకారం లేదా అనే వ్యాఖ్యలు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడటం ఆశ్చర్యం వేస్తుంది. పార్టీ పెట్టినప్పుడు ఆయన జయప్రకాష్ నారాయణ నాకు ఇన్స్పిరేషన్ అన్నాడు, చేగువీర నాకు ఇన్స్పిరేషన్ అన్నాడు. ప్రతి మీటింగ్లో జై హింద్ జై హింద్ జై హింద్ అనేవాడు. కానీ ఈరోజు 2014 నుండి 2024 వరకు ఆయన ప్రజా ప్రస్థానం కన్నా తీసుకుంటే ఒక ప్రజల పట్ల పోరాటం కానీ, చిత్తశుద్ధి కానీ, ఒక ప్రజా సమస్యలపైన ఒక మాట పైన నిలబడటం కానీ ఎక్కడ ఆయనలో కనబడవు. 2019లో అన్ని స్థానాల్లో పోటీ చేసిన వ్యక్తి 2 చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. ఒకే ఒక స్థానంలో ఆయన పార్టీ గెలుపొందటం జరిగింది, ఒక ఎమ్మెల్యే మాత్రమే. అంటే ప్రజలలో ఈయన పైన ఉన్న వ్యతిరేకత, జనసేన పార్టీపై ఉన్న నమ్మకం ఎటువంటిదో ప్రజలందరికీ కూడా తెలిసిందే. సినీ ప్రపంచంలో అగ్రనటుడిగా వెలుగొందిన పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ప్రజా అభిమానాన్ని ఆ విధంగా సంపాదించుకోలేకపోయాడు, ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయాడు. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన అడుగులు పూర్తిగా తప్పటడుగులుగా మారి మనం ఎందుకు పార్టీ పెట్టామో, ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన నేను ఎందుకు ఓడిపోయాము అని ఆత్మ పరిశీలన లేకుండా ఒక్కొక్క స్టేజీ పైన ఒక్కొక్కలాగా మాట్లాడటం. ఒకరోజు కులం గురించి మాట్లాడతాడు, ఒకరోజు మతం గురించి మాట్లాడతాడు,
మరొక రోజు నా కులపు వాళ్ళు నాకు ఓటు వేయకపోతే ఎలా అని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. తెలంగాణలో రాష్ట్రభావం ఉంది, తెలంగాణ అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇక్కడ ఆ అభిప్రాయం ఆంధ్ర అనే అభిమానం లేదు, కానీ కనీసం కులాభిమానమైనా చూపించండి అని కూడా ప్రజలను ప్రశ్నించాడు. అరే, ప్రజా సమస్యలపై మనం పోరాడాలి, ప్రజా సమస్యలపై పోరాడితేనే, ప్రజల గురించి మనం నిబద్ధతతో నిలబడితేనే మనకు ఓట్లు పడతాయి అని ఏ రోజు అనుకోలేదు. బీజేపీ పార్టీతో మొదట్లో కలిశాడు, మళ్ళీ విడిపోయాడు. బీజేపీ పార్టీని విమర్శించాడు, మళ్ళీ బీజేపీ పార్టీతో కలిశాడు. తెలుగుదేశం పార్టీని ఎన్నో వేదికలపైన విమర్శించాడు, మళ్ళీ తెలుగుదేశం పార్టీతో 2024లో కలిసిపోయాడు. కూటమిగా ఏర్పడి బీజేపీ, టీడీపీ, జనసేన అధికారాన్ని పాలుపంచుకున్నాయి. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా సనాతన ధర్మం పేరుతో హిందూ మతాన్ని ఆయన స్వీకరించాడు. ప్రజలు ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేదైతే ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ 3 నెలలకో 6 నెలలకో ప్రజల్లోకి రావటం, ఒకరోజు ఆవేశంగా మాట్లాడటం, వెళ్ళిపోవటం తప్ప ఈ 10 సంవత్సరాల్లో కూడా కంటిన్యూగా రాజకీయం చేసిన సందర్భాలు, దాఖలాలు పవన్ కళ్యాణ్కి లేదు అని చెప్పుకోవాలి. 2024 ఎన్నికలలో టీడీపీ పార్టీతో కలవకపోతే అసలు జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకం. ఇలా అధికారంలోకి వచ్చిన వ్యక్తి అధికారంలో రాకముందు ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఇచ్చారు. సుగాలి ప్రీతి గురించి అన్ని వేదికలపై ఆయన మాట్లాడటం జరిగింది. సుగాలి ప్రీతి హత్య గురించి గత వైసీపీ పార్టీని నిందించడం జరిగింది. 2017లో జరిగిన సుగాలి ప్రీతి మరణం 2019 నుండి 24 వరకు పవన్ కళ్యాణ్ ఎలా వాడుకున్నాడో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయాడు. 30,000 మంది అమ్మాయిలు వైసీపీ ప్రభుత్వంలో మాయమైపోయారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 30,000 మంది అమ్మాయిలు ఏమైపోయారు అని ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ ఈరోజు ఉన్నాడు. కులం లేదు, మతం లేదు, నాకు కులాన్ని అంటగట్టద్దండి, మతాన్ని అంటగట్టద్దండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం పేరుతో హిందూ మతం అని చెప్పుకుంటున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ నిలకడలేని తత్వం, ప్రజల తరఫున కరెక్ట్గా నిలబడలేని మనస్తత్వం, రాజకీయాలలో ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.